ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు తప్పుడు హామీల్ని ఇచ్చి ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటితే ఒక్కళ్ళుంటే 1,500 ఇద్దరుకుంటే 3,000 ముగ్గురుకుంటే 4,500 అని చెప్పని అబద్ధపు హామీలతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పని తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబును గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో అప్పుల భారం పెరిగింది తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదు. మహిళలను అయితే పూర్తిగా మోసం చేసింది. ఆడబిడ్డ అనేది కానివ్వండి, సిలిండర్ 3 గ్యాసులు ఇస్తా అని చెప్పని అరాకొరగా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పని 16 కేటగిరీలు ఉంటే దాంట్లో 5 కేటగిరీలకే పరిమితం చేసి మహిళలందరూ కూడా మోసం చేశాడు. యువతని ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పని యువతను మోసం చేశాడు. అదేవిధంగా పెన్షన్లు అని చెప్పిన వృద్ధులను కూడా 50 ఏళ్ళు దాటితే నీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నేను పెన్షన్ ఇస్తా అని చెప్పని ఈరోజు ఆ ఊసేలేదు. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఏ ఒక్క ప్రజానికాన్ని కూడా మేలు చేసిన పరిస్థితి లేదు. మోసం మోసం మోసం, చంద్రబాబు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయడం అనేది చాలా బాధాకరం. 4వ తారీఖున వీళ్ళకి రిజల్ట్స్ వచ్చి జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రావటం జరిగింది. కూటమి కట్టడం జరిగింది. కూటమి నాయకులు విజయం పొందడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి ముస్లిం ముతకా వరకు, మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు రియంబర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు ఉద్యోగస్తులకు కూడా మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని ఉద్యోగస్తులు మోసం చేసి, అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని స్టీల్ ప్లాంట్ని మోసం చేసి ఈరోజు రాష్ట్రంలోన చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము మోసపోలేదు, మమ్మల్ని వెన్నుపోటు పొడలేదు అన్న వర్గం ఒక్కటి లేకుండా అన్ని వర్గాల్ని మోసం చేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల్ని వెన్నుపోట పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ దుష్ట పాలనకి, ఈ దుర్మార్గ పాలనకి చరమగీతం పాడడానికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం రోడ్డు మీదకి వస్తున్నాం. మాకు ఎండ లేదు, వాన లేదు, ప్రతిరోజు మేము ప్రజల్లో ఉంటాం. ఈ దుర్మార్గపు పాలనని మేము ఎండగడుతూనే ఉంటాం. ఈ దుర్మార్గపు పాలన ఆపి ప్రజలకు మంచి చేసే వరకు ఈ కూటమి నాయకులు వెంట పడుతూనే ఉంటాము. వీళ్ళకి తగని బుద్ధి చెప్తూనే ఉంటాం. నమస్కారం. ఈరోజు 34, 35, 54, 55, 56 క్లస్టర్స్కి సంబంధించి మరి 35వ డివిజన్లో ప్రధానంగా వివేక్ గారి ఆధ్వర్యంలో, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఇక్కడ మరి పెద్ద ఎత్తున చంద్రబాబు చేస్తున్నటువంటి మోసానికి 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున పెద్ద ఎత్తున మరి జగన్ గారి ఆదేశానుసారం ఇక్కడికి ప్రజలందరితో కలిసి రావడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా ఈ రోజున ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేశామా అని బాధపడుతున్నటువంటి సందర్భం ప్రతి క్షణం కూడా ఈ 2 ఏళ్లలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఎందుకంటే సూపర్ 6 హామీని వాళ్ళు ఏ రకంగా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి అధికారంలోకి వచ్చి 6.5 లక్షల పింఛన్లు తీసేసి ఒక్క పింఛన్ కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం పింఛన్లు గొప్పగా ఇస్తున్నామని చెప్పుకోవటం, మరి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అన్ని ఇచ్చేసామని చెప్పుకోవటం, రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకుంటూ మరి పేరు మార్పిడికి ఉన్నారే తప్ప రైతులకు ఎక్కడా న్యాయం చేయకపోవటం, మరి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం, మరి ప్రధానంగా మహిళల్ని మోసం చేస్తూ ఆడబిడ్డ నిధికి కొర్రు పెట్టడం, ఈ రకంగా 1 కాదు 2 కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున జగన్ గారి వైపు చూసేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి.
మరి అమరావతికి ఏ రకంగా అన్యాయం చేస్తున్నాడో పేరుకి నేను అమరావతిని నిలబెట్టేస్తున్నాను అని మరి ఆ అమరావతి రైతులు, ఉద్యోగస్తులు, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి బారులు తీరటం మొదలైంది. ఇది ఒక తొలి అడుగుగా మేము భావిస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మా విజన్ ఇంత సక్సెస్ అవడం అనేది ప్రజలందరినీ ఆలోచింపజేస్తోంది అనడం అనేది మరి ఖచ్చితంగా ప్రజల్లో ఒక కొత్త నూతన అధ్యాయం ప్రారంభమైందంటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఖచ్చితంగా ఈ కూటమికి బుద్ధి చెప్పి మరి 29లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. ఖచ్చితంగా ప్రజలందరి ఆకాంక్షని మరి దాన్ని రుజువు చేయడం ఖాయం అని చెప్పని తెలియజేస్తారు.